తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. స్వామివారి సర్వదర్శనానికి దాదాపుగా 24 గంటలకు పైగా సమయం పడుతుంది. గత 2 రోజులుగా కూడా తిరుమల భక్తుల రద్దీతో కిటకిటలాడిపోతుంది. అంటే వారాంతం కావడము, అదేవిధంగా ఇయర్ ఎండింగ్ కూడా కావడంతో భక్తులు తాకిడి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు శిలాతోరణం వరకు కూడా వ్యాపించాయి. నిన్నటి రోజున స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇవాళ 24 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మనం చూడొచ్చు, శ్రీవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ భారీగానే కనబడుతోంది. అయితే ఎవరైతే భక్తులు తిరుమలకు వస్తారో అటువంటి వాళ్ళకి ముందస్తుగానే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఇటు శ్రీనివాసము విష్ణు నివాసాల్లో టోకన్లు కేటాయిస్తారు. ఆ టోకన్ల కేటాయింపు వద్ద ఎస్ఎస్డి టోకన్లు కంప్లీట్ కావడంతో నిన్నటి రోజున దివ్య దర్శనం టోకన్లకు ఒక్కసారిగా భక్తులు భారీగా ఎగబడ్డారు. దీంతో అక్కడ కాస్త తోపులాటలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో వెంటనే పోలీసులు, విజిలెన్స్ అధికారులు దాన్ని చక్కదిద్దడం జరిగింది. అయితే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. అంటే అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీరు, వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం, ఇవన్నీ కూడా క్యూ లైన్ల వద్దనే కల్పిస్తోంది. ఇటు శ్రీవారి సర్వదర్శనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విఐపి బ్రేక్ దర్శనాలను కూడా క్రమబద్ధీకరించింది. ఈ నెల 30, 31 వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి శ్రీవారి ఆలయంలో. అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు ముమ్మరంగా టీటీడీ చేస్తుంది. ఆ రోజుల్లో సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిచ్చే విధంగా కూడా 3 రోజుల పాటు ఇప్పటికే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకన్లను లక్కీ డిప్ ద్వారా కేటాయించడం జరిగింది. దాదాపుగా 1,89,000 మందికి ఆ 3 రోజుల్లో అవకాశం కల్పించారు. అయితే ఆ 3 రోజుల్లో ఎటువంటి లెటర్స్ కావచ్చు, ఇక నేరుగా వెళ్ళి సర్వదర్శనం చేసుకునే భక్తులు వీళ్ళు ఎవరికి దర్శనం ఉండదని టీటీడీ ప్రకటించింది. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీ అనేది మరో వారం రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.